10ంటికి ఆరాధన ఆరంభం అవుతుందని తెలుసు గనక 9:30కి వచ్చేసా. 9:30కి వచ్చేసేసరికి అప్పటికి ఇంకా ఎవరు పెద్ద రాకపోయేసరికి అక్కడ ఏమైందంటే ఒక బుక్ రూమ్ మాత్రం తెరిచి ఉంది. బుక్ రూమ్ దగ్గరికి వెళ్ళా. తీరా అక్కడ చూస్తే మా ఊరేపు నుంచి వచ్చినటువంటి ఒక బ్రదర్ దాంట్లో ఉన్నాడు. చూసేసరికి నాకు చాలా సంతోషం అయిపోయింది. అన్న మీరు ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదా, నీకు తెలీదా, నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి అన్నాడు. గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందన్న అని చెప్పేసి అంటే ఆయన పెద్ద పట్టించుకుంటలేదు. నా గెజిటెడ్ ఏం పట్టించుకుంటా. 9:30కే వచ్చావు, దేవుడు నేను తీసుకొచ్చాడు, నువ్వు ముందొచ్చావు గనక నువ్వు చిన్న పరిచర్య చెయ్యి, ఇక్కడ దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అంటే నేను అనుకున్నా ఏదో బుక్ రూమ్ లో పక్కన నుంచి నా ఈ అమ్మంటాడేమో డిగ్నిఫైడ్ పోస్ట్ ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాను. నేను ఏం పరిచర్య అని చెప్పేసి అంటే, తమ్ముడు ఒక 20 లిటరన్స్ ఉన్నాయి, నువ్వేం చేస్తావంటే ఇంకో అరగంటలో అందరూ వస్తారు విశ్వాసులు, అవన్నీ జాగ్రత్తగా కడిగేసి నీట్ గా పెట్టు అని చెప్పేసి అన్నాడు. నా ముఖం రంగులు మారిపోయింది. లోపల నేను పక్కన చెప్పాను కదా నేను గెజిటెడ్ ఆఫీసర్ అని. ఇదేం పని రా వీడు చెప్పేది, నాకు అర్థం అవుతుంది. గెజిటెడ్ అంటే ఇది తెలుసా, లోపల తిట్టుకుంటున్నా. కానీ మందిరంలో ఉన్నా. ఇక్కడ 2 విషయాలు, చెప్పింది చేయకపోతే తన డిజొబీడియంట్ అంటారు, చేయటానికేమో నాకు ఇష్టం లేదు. దేవుని మందిరంలో చేయలేక కాదు, దిస్ ఈస్ ద ఫస్ట్ అసైన్మెంట్. ఎబ్రోన్లోకి ఎంటర్ కాగానే గెజిటెడ్ పోస్టింగ్, ఇది ఇష్టం లేదు లోపల. కానీ కాదనకుండా ఉండాలని చెప్పేసి ఆ రోజున దేవుడు అది ఏర్పాటు చేయకపోతే ఏమో జీవితం ఎలా ఉండేదో తెలియదు. అక్కడికి వెళ్లి ఫస్ట్ లెటర్ ఏదో తలిపేసి కడుగుతాను, ఇన్ ఒబీడియన్స్ టు హిస్ ఆర్డర్స్. కడిగిన తర్వాత ఒకటి కడిగిన సెకండ్ దాంట్లోకి వెళ్ళా. సెకండ్ కడిగే టైంలో పని జరిగింది. థర్డ్ దానిలోంచి నాకు ఒక పాట వినపడతాం. ఎవరో ఒక ఆయన ఉన్నారు దాంట్లో ఉండి ఆయన చక్కగా సంతోషమే సమాధానమే అని పాడుకుంటున్నాడు. పాడుకునేసరికి నాకు కంగారు పుట్టింది. ఏమరా నేను ఒక్కడనే కడుగుతున్నాను అని చెప్పేసి అనుకుంటే ఇంకోడెవడో చేరాడు ఇక్కడ, వీడెవడో తెలిసినోడైతే మనకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అని చాలా భయంతో ఈయనెవరో అని చెప్పేసి చూద్దామని బయటకు వస్తానికి ఆగింది. ఆయన బయటకు వచ్చినప్పుడు దట్ ఈస్ వేర్ గాడ్స్ ఫుడ్. ఆయన తీరా చూస్తే ఎవరంటే 2-3 కేడర్లు నాకన్నా పెద్దోడు, నాకన్నా 25 ఏళ్లు పెద్దోడు. ఆయనే ముందు వచ్చేసి సంతోషంగా పాటలు పాడుకుంటూ పని చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు, అర్థమైందా, దట్ టిల్ టుడే ఐ కెనాట్ ఫర్గెట్. ప్రభు క్షమించు, కొనుక్కున్నాను. ఆయనేమనుకోవాలా, నన్ను కూడా ఇలా మార్చు, నాలో ఉన్న తీసేసి. ఇలాగా ఆ దృశ్యం నన్ను ఏం చేసిందంటే 6-7 నెలలు కంటిన్యూస్ గా 9ంటికే వచ్చేసి ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లా కరెక్ట్. తర్వాత ఒక 6 నెలల తర్వాత కంటిన్యూస్ గా రావటం చూసి కొంతమంది పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఈయన ఇంజనీరింగ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని అప్పుడు మందిరంలో ప్రమోషన్ ఇచ్చారనమాట. అంటే లిటరల్ నుంచి చెప్పులు స్టాండ్. తర్వాత నెమ్మదిగా ఈ రోజు దేవుడు 44 సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా నేను చెప్తా, హృదయపూర్వకంగా చెప్తా, పులిపీటి మీద నుంచి చేసి సేవ కంటే ఈ సేవ చాలా ఉత్తమం. ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటిటివ్ మినిస్ట్రీ, దిస్ ఈస్ బిహైండ్ ద కర్టెన్. Only God only will see that. That day the Lord taught that.